రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ప్రపంచ యుద్ధం అనగానే ప్రతి ఒక్కరూ ఆలోచించేది రెండు దేశాల సైనికులు రణభూమిలో పోరాడుతుంటారు అని. ఇది నిజమే. కానీ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధం చేస్తూ శత్రు సైన్యాలకు దొరికిన సైనికులను ఏం చేశారో చెబితే చెమటలు పడతాయి. చరిత్రలోకి వెళ్దాం. జపాన్ ఆర్మీ యూనిట్ 731 ఇది ఒక సీక్రెట్ యూనిట్. అడవిలో ఒక ల్యాబ్ ని నిర్మించుకున్నారు. వారికి బందీగా దొరికిన సైనికులపై భయంకరమైన ఎక్స్పెరిమెంట్లు చేశారు. ప్రాణాలతో ఉన్న వారిని అనెస్థీషియా ఇవ్వకుండా కోసి శరీర భాగాల పనితీరును చూసేవాళ్ళు. పాదాలను మాత్రమే గడ్డ కట్టించి చాలా రోజులు ఉంచి సుత్తితో పగలగొట్టేవారు. ప్లేగు వ్యాధితో ఇన్ఫెక్ట్ అయిన ఈగలను గ్రామాల్లో వదిలేవారు. గ్రెనేడ్లను, కెమికల్ బాంబులను గదిలో ఉన్న బందీలపై నేరుగా వేసేసేవారు. చాలా మంది బందీలుగా ఉన్న ఉమెన్స్ పై ఫోర్స్డ్ ఎక్స్పెరిమెంట్ చేసి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి స్టడీ చేసేవాళ్ళు. కలరా ప్లేగ్ వ్యాధులను ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపించి ట్రీట్మెంట్ చేస్తూ మనిషి శరీరం ఎలా స్పందిస్తుందో అధ్యయనం చేసేవాళ్ళు. ఇలా లక్షల్లో చైనా, కొరియన్, మంగోలియన్స్ ని చంపేశారు. జంతువులు సైతం చీకొట్టేలా ప్రవర్తించారు ప్రపంచ యుద్ధాల్లో.